నమస్తే అన్న అందరికీ నమస్కారం। భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కువైట్ భారతదేశం మరియు పాక్ గురించి కీలక ప్రకటన చేసింది। వివరాలేకి వెళితే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కువైట్ దేశం పాటించాలని కోరింది। భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతూ ఉన్న తీవ్రమైన ఉద్రిక్తతలను ఆందోళన వ్యక్తం చేస్తూ కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది। కువైట్ తన యొక్క అధికారిక ప్రకటనలో రెండు స్నేహపూర్వక దేశాలు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకోవడంలో అత్యంత సంయమనం పాటించాలని మరియు సంభాషణ దౌత్య మరియు శాంతియుత మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చింది। ఈ ప్రకటన ఈ ప్రాంతం అంతటా శాంతి భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసే సమగ్ర మరియు స్థిరమైన పరిష్కారాలను చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది। ఉద్రిక్తతలను తగ్గించడం మరియు ప్రాంతీయ సామరస్యాన్ని లక్ష్యం చేసుకునే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కువైట్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది। ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలని అన్ని పక్షాలనైతే కోరడం జరిగింది। ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో శాంతి నెలకొలాలని చెప్పేసి అలాగే రెండు దేశాలు శాంతి మార్గాల ద్వారా దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కువైట్ దేశం కోరింది। ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క భద్రత మరియు రక్షణ గురించి ఆందోళన చెందుతూ ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతంలో శాంతి ఉండేలా ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పి కువైట్ దేశం కోరింది। కువైట్ యొక్క పిలుపు మేరకు రెండు దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది। భారతదేశం మాత్రం ఇటువంటివి మరిన్ని చేస్తామని ఇప్పటికే ప్రకటించిందనమాట। అభి పిక్చర్ బాకీ హై అని చెప్పేసి భారత ఆర్మీ చీఫ్ ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।